హలో నమస్తే వెల్కమ్ టు E6 టీవీ నేను సుష్మిత. జగ్గేపేట ఏఎంసీ చైర్మన్ మల్లెల సీతమ్మ డైరెక్టర్లకు ఎంపీ కేశినేని శివనాథ్ శుభాభినందనలు. జగ్గేపేట మార్కెట్ యార్డ్ లో భారీ స్థాయిలో ఏఎంసీ కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకార కార్యక్రమం. ఈ సభకు ముఖ్య అతిథులుగా హాజరైన ఎమ్మెల్యేలు ఎంఎస్ రాజు, నక్కా ఆనందబాబు. తెలుగుదేశం పార్టీతోనే సామాజిక న్యాయం సాధ్యం. ఎంపీ కేశినేని శివనాథ్ ఏఎంసీ చైర్మన్ గా మల్లెల సీతమ్మను నియమించడం నిదర్శనం. జగ్గేపేట పట్టణానికి మంచినీటి సౌకర్యం కోసం 100 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు. జగ్గేపేటలో రాబోయే రోజుల్లో డిఫెన్స్ కారిడార్ ఏర్పాటు ప్రముఖ పాత్ర పోషించబోతుంది. హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 6 లైన్ లో జగ్గేపేట ప్రముఖ పాత్ర పోషించబోతుంది. కోదాడ జగ్గేపేట రహదారిలో జగ్గేపేట రోడ్డు మంజూరు అయింది. నిర్వీర్యమైన మార్కెట్ యార్డ్లకు పూర్వ వైభవం కల్పించడమే ఎన్డీఏ కూటమి ధ్యేయం. అభివృద్ధి సంక్షేమం సమపాల్లో ముందుకు తీసుకువెళ్లబోతున్న నాయకుడు సీఎం చంద్రబాబు, ఎంపీ కేశినేని శివనాథ్. మన పిల్లల భవిష్యత్తు కోసం మన జగ్గేపేటని డిఫెన్స్ కారిడార్గా కూడా చేయబోతున్నాం. త్వరలో ఇక్కడ మంచి ఉద్యోగాలు వచ్చి జగ్గేపేటను ముందుకు తీసుకెళ్లబోతున్నాం. వీటికి తోడు హైదరాబాద్ విజయవాడ నేషనల్ హైవే 6 లేన్ లో జగ్గేపేట ప్రముఖ పాత్ర పోషించబోతున్నాయి. వాళ్ళ కోదాడ జగ్గేపేట రోడ్డు జగ్గేపేట రోడ్డు కూడా శాంక్షన్ అయితే చాలా అభివృద్ధి కార్యక్రమాన్ని కాకుండా మన చెన్నపూర్ కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చూస్తే ఉచిత బస్సు, పిల్లలు చదువుకోవడానికి ఫీజులు, అన్నిటికన్నా ముఖ్యంగా పెన్షన్లు, ఇటువంటి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి వారి వల్లే రాష్ట్రం ఇవాళ ఈ మంచి ప్రభుత్వం ఉంది. తప్పకుండా రేపు రాబోయే కాలంలో ఎక్కడైతే మార్కెట్ యార్డులు నిర్వీర్యమైనయో మనం చూస్తే మన ప్రభుత్వ సమయంలో మార్కెట్ యార్డు చాలా యాక్టివ్ గా ఉంది. ఈ నిర్వీర్యమైన మార్కెట్ యార్డుని మళ్ళీ చక్కగా తీసుకొచ్చి ఇవాళ ప్రతి మార్కెట్ యార్డు కూడా గ్రామీణ ప్రాంతాలకు ఉపయోగపడే విధంగా తీసుకొస్తామని తెలియజేసుకుంటూ ఈ జగ్గయ్య మార్కెట్ యార్డ్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండి E6 టీవీ.